आप देख रहे हैं YouTube चैनल क्रांतिकारी कर्मचारी के न्यूज। आपकी आवाज, आपका संघर्ष। మనకు పాత పెన్షన్ మనం తెచ్చుకోవాలి, మనం అడగాలి, అడిగితే ప్రభుత్వం ఇస్తుంది, మనకు వస్తుంది. మనం బయటికి కదలక మనము పోరాటాలు ఏం చేస్తాం, వచ్చేవాళ్ళంటే అడుగుతాం అంతే. అంతకు మించి ఏం చేయలేము. పాత పెన్షన్ జీతానే దగ్గర రావాలి సార్. అతి త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో టార్గెట్ మంత్లీ टीपीसीसी अध्यक्ष महेश कुमार गौड़ ने आश्वासन दिया है कि वह कांग्रेस शासित राज्यों जैसे हिमाचल प्रदेश की तर्ज पर तेलंगाना में भी पुरानी पेंशन योजना ओपीएस को लागू करने का प्रयास करेंगे। सोमवार को गांधी भवन में सीपीएसईयूए के राज्य अध्यक्ष स्थित प्रज्ञा और महासचिव कल्याण श्रीकांत के नेतृत्व में प्रतिनिधियों के एक मंडल ने महेश कुमार गौड़ से मुलाकात की और उन्हें एक ज्ञापन सौंपा। यूनियन के नेताओं ने याद दिलाया कि कांग्रेस पार्टी ने अपने चुनावी घोषणा पत्र मैनिफेस्टो में ओपीएस को बहाल करने का वादा किया था। उन्होंने कहा कि हिमाचल प्रदेश में सत्ता में आते ही पहली कैबिनेट बैठक में ही ओपीएस को लागू कर दिया गया था और उन्होंने तेलंगाना में भी ऐसा ही निर्णय लेने का अनुरोध किया। महेश गौड़ ने कर्मचारियों के इस अनुरोध पर सकारात्मक प्रतिक्रिया दी। उन्होंने स्पष्ट किया कि ओपीएस को लागू करना कांग्रेस पार्टी के राष्ट्रीय एजेंडे में शामिल है। उन्होंने आगे कहा कि कांग्रेस शासित राज्यों में ओपीएस पहले ही लागू किया जा चुका है और तेलंगाना में भी इस विषय पर सीएम रेवंत रेड्डी और डिप्टी सीएम भट्टी विक्रमार्का के साथ चर्चा की जाएगी। उन्होंने भरोसा दिलाया कि वह कर्मचारियों के हित में अनुकूल निर्णय लेने के लिए अपनी ओर से पूरा प्रयास करेंगे। इस कार्यक्रम में सीपीएसईयूए के राज्य संगठनात्मक सचिव मल्लिकार्जुन, हैदराबाद जिला कोषाध्यक्ष श्याम सुंदर और अन्य लोग शामिल। मुख्यमंत्री रेवंत रेड्डी गारू अट्लागे डिप्टी सीएम भट्टी विक्रमार्का दृष्टि కూడా తీసుకెళ్లి తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను। మనల్ని ఎవరే రక్షించలేరు కాబట్టి ఆగస్టు 23 తప్పనిసరిగా హైదరాబాద్లో వెళ్తాం।
2,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయులు, అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, ఎస్పీటీ నుంచి ప్రొఫెసర్ వరకు, డాక్టర్, పోలీస్, ఇది ఎవరన్నా కానీ 2004 తర్వాత వచ్చినాం అంతా మేము ఒక విభాగం అయిపోయినాం. అంతకుముందు వాళ్ళంతా ఒక భాగం అయిపోయింది. క్లియర్ కొత్తదండి. 2004 సెప్టెంబర్ 1 తర్వాత పాత ఓల్డ్ పెన్షన్ తీసేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టారు సార్. అంటే మా దగ్గర నుంచి 10%, ప్రభుత్వం 10% తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో పెట్టి ఆ స్టాక్ మార్కెట్ పైసలు తీసేసి మావి కూడా మాకు ఇస్తలేదు సార్. మొన్న మార్చి 31 రోజు ఒక ఉద్యోగి రిటైర్ అయింది సార్. 22 ఏళ్ళ సర్వీస్ పెట్టి సార్. వారికి వస్తున్న సిపిఎస్లో పెన్షన్ 5,128 రూపాయలు సార్. మామూలుగా పాత పెన్షన్ విధానం అయితే 50% బేసిక్ వచ్చేది, అది 60,000 బేసిక్ ఉన్నట్టు 30,000 వచ్చేది. ఏం చెప్పండి సార్, ఒక నెల తిరిగే వరకు 5,000లో మళ్ళీ అప్పుడు దాంట్లో ఇప్పుడు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద 1.5% కట్ అని ఎవరికి ఇంకో 1,000 రూపాయలు పోతా 4,000లో గవర్నింగ్ బాడీలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న ఈ డిసిషన్ మేకింగ్లో నా ప్రాధాన్యత ఉండదు కాబట్టి మీకు ఒక మాట ఇస్తున్నాను. నెక్స్ట్ అసెంబ్లీలో నాకు ఒక నోట్ ఇవ్వండి. నేను తప్పకుండా స్కూల్లో వారు ఈ యొక్క నోటు ఆవేదన తప్పకుండా నా గొంతు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అసెంబ్లీ కానీ ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్, జాబ్లో ఉన్నారు. అయినా ఇంత బాధపడుతున్నానంటే నాట్ గుడ్ ఫర్ ద స్టేట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్.